తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగింది. అగ్రనటుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి సంబంధించి టీవీకే పార్టీ నాయకుడు అదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డీఎంకే బెదిరింపులకు భయపడే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వలేదని అదవ్ అర్జున్ సంచలన ఆరోపణలు చేశారు. కాగా ఈ ఆరోపణల్ని సూపర్ స్టార్ రజనీకాంత్ ఖండించారు. అదంతా అసత్య ప్రచారమే అంటూ కొట్టిపారేశారు. అంతేకాదు కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందన్నారు. రజనీకాంత్ 4 దశాబ్దాలకు పైగా తమిళ సినీ రంగాన్ని శాసిస్తున్న పేరు. ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్కు అభిమానులున్నారు. గతంలో తాను రాజకీయాల్లోకి వస్తానని సూపర్ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. అంతేకాదు తాను స్వయంగా పార్టీ కూడా పెడతానని ఆయన వెల్లడించారు. అయితే చివరకు ఆయన చేతులెత్తేశారు. అనారోగ్యం కారణంగా తాను రాజకీయాల్లోకి రావడం లేదని రజనీకాంత్ ప్రకటించారు. అయితే ఇదంతా గతం. ఇది జరిగి దాదాపు 6 సంవత్సరాలైంది. అకస్మాత్తుగా సదరు ఎపిసోడ్ తెర మీదకొచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సినీ హీరో విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ అదవ్ అర్జున్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రెండు 2020లో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి అగ్రనటుడు రజనీకాంత్ దాదాపుగా రెడీ అయిన సమయంలో ఆయన్ను డీఎంకే నాయకులు బెదిరించారని అదవ్ అర్జున్ ఆరోపించారు. తమిళ రాజకీయాల్లోకొస్తే సహించేది లేదని రజనీని డీఎంకే నేతలు తీవ్రంగా బెదిరించారని ఆయన ఆరోపించారు. దీంతో డీఎంకే నేతల బెదిరింపులకు లొంగి రాజకీయాల్లోకొచ్చే ఉద్దేశాన్ని రజనీకాంత్ మార్చుకున్నారని అర్జున్ ఆరోపించారు. అయితే రజనీకాంత్ను కించపరచడం తన ఉద్దేశం కాదన్నారు అదవ్ అర్జున్. తమ నాయకుడు విజయ్ ఇలాంటి బెదిరింపులకు భయపడే రకం కాదని కూడా అన్నారు. మొత్తం మీద టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒక ధైర్యవంతుడైన నాయకుడని చెప్పే క్రమంలో రజనీకాంత్ పై అదవ్ అర్జున్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా అదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. అదవ్ అర్జున్ వ్యాఖ్యలు అసత్యమని రజనీకాంత్ తేల్చి చెప్పారు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని ఆయన వెల్లడించారు. కాగా ఈ వివాదంపై ఎక్కువగా మాట్లాడడానికి ఆయన ఇష్టపడలేదు. టీవీకే పార్టీ నేత అదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు మండిపడ్డారు. అదవ్ అర్జున్ తన స్థాయికి మించి మాట్లాడారని రజనీ అభిమానులు నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే అదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలను అధికారపక్షమైన డీఎంకే నాయకులు ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే టీవీకే పార్టీ నేతలు ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే విజయావకాశాలు దెబ్బతీయడానికే అదవ్ అర్జున్ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు అదవ్ అర్జున్ మాటలను ఎవరూ విశ్వసించబోరని కుండబద్దలు కొట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని అన్నారు. అది వారి వారి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుందన్నారు. పాలిటిక్స్లోకి వద్దామనుకునే వారిని బెదిరించే నీచానికి తాము ఎన్నడూ దిగజారేది లేదని డీఎంకే నాయకులు స్పష్టం చేశారు. కాగా ఏప్రిల్ నెలలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ నాయకత్వంలోని టీవీకే అలాగే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. అంతేకాదు డీఎంకే సర్కార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని ఎన్నికల ప్రచారంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఘాటు ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చి 5 ఏళ్లైనా ఏ రోజు ఎన్నికల హామీలను నెరవేర్చాలన్న ఆలోచన ముఖ్యమంత్రి స్టాలిన్ చేయలేదని ఆయన నిప్పులు చెరిగారు. ఇదిలా ఉంటే ఇప్పటికైతే విజయ్ పార్టీ నుంచే డీఎంకే ప్రధాన పోటీ ఎదుర్కొంటోంది. ఇటీవల అనేక చిన్న ద్రవిడ పార్టీలు డీఎంకే కూటమిలో చేరాయి. దీంతో డీఎంకే కూటమి పరంగా బలపడినట్లే భావించాలి. అంతేకాదు అన్నా డీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఎన్డీఏ కూటమిలో నెలకొన్న విభేదాలు వెలుగు చూశాయి.
ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ నేత చేసిన ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికలపై ఏ మేరకు ప్రభావితం చూపుతాయన్న అంశంపై డీఎంకే నేతలు తర్జన భర్జనలు పడుతున్నారు. మొత్తం మీద టీవీకే పార్టీ నేత అదవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.